హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సడన్గా ప్రయాణం తిరుపతిలో దిగినాక కొంచెం లంచ్ చేసాము. లంచ్ చేసి అట్లా ముందుకెళ్తే టెంపుల్ పైనకి వెళ్ళిపోయాం. అయితే మేము సడన్గా ప్లానింగ్ ఎందుకంటే మాకు మొక్కుండే మా పాపకి నాకు ఆరోగ్యం బాగుంటలేదని అట్లా వెళ్ళినాం. ఇక తిరుపతి వెళ్ళినాక ఇక రూమ్ తీసుకోనికైతే మేము 12కి వెళ్ళి కూర్చుంటే 5కి ఇచ్చిర్రు రూమ్ కీస్ ఇచ్చినాక ఇక మా పాప కొంచెం రెస్ట్ తీసుకొని పడుకుంది. 1 గంట వండుకున్న తర్వాత పోదామని ఒకటే ఇక రెడీ అయినాక ఒకటే పట్టింది, పోదాం డాడీ పోదాం మమ్మీ అని. ఇక మేము రెడీ అయ్యి బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళిన తర్వాత ఇక టిఫిన్ గురించి చూస్తున్నాం. టిఫిన్ చేసినాం చపాతి. మా పాప అయితే అస్సలు తినలేదు, బయట ఫుడ్ అస్సలు తినది. ఇక తర్వాత వాళ్ళు ప్యాకేజ్ లాగా ఇస్తారు, టెంపుల్ చూపిస్తామని చెప్పి సరే అని వెళ్ళినాం. మేము కూడా ఫస్ట్ టైం చూస్తున్నాం ఆ టెంపుల్స్. మేమైతే సెకండ్ టైం ఇది తిరుపతి వెళ్ళినాం, కాకపోతే ఫస్ట్ టైం ఈ టెంపుల్స్ చూడడం అయితే ఫస్ట్ టైం. ఇక్కడ శ్రీవారి పాదాలు ఉంటాయంట. ఇక ఇక్కడికి పైనకి వెళ్తున్నాము, అందరు మొక్కుతున్నారు. ఇక మేము కూడా ఎక్కి మొక్కుదామని ఇక పైనకి రీచ్ అవుతున్నాం. ఇక పైనకి వెళ్తున్నాం. లొకేషన్ అయితే బాగుంది, నాకైతే చాలా నచ్చింది. కానీ దేవుడే నన్ను ముందుకు నడిపించిండు. నాకు ఓకే కాళ్ళ నొప్పులు వస్తున్నాయి మొన్న నుంచి, వైరల్ ఫీవర్ వచ్చింది. నేను చెప్పని నుంచి కాళ్ళు కొంచెం నడవనికపోతున్నా. అంటే దేవుడే నన్ను ముందుకు నడిపించిండు. మా ఆయనతో ఒకటే పట్టిన ఎట్లకైనా గుడికి వెళ్ళాలి. అదే సడన్గా ప్రయాణం, సడన్గా టికెట్ దొరికింది, సడన్గా వెళ్ళిన తర్వాత ఇక శ్రీవారి పాదాలను అయితే చూసుకున్నాక చెట్లు బాగుంది ఇక్కడ. కొంచెంసేపు ఉందాం అనుకున్నాం, కానీ ఇక ఆయన టెంపుల్స్ అన్నీ చూపించాలి కదా మేడం, లేట్ అయిపోతుంది, మేము కూడా వేరే గిరాకీ పట్టుకోవాలి కదా అని చెప్పిండు. సరే అని ఇక వెళ్ళినాం. వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టద్దు కదా పాపం, మన వల్ల వాళ్ళకి ₹1 దొరుకుతుంది. ఇక అట్లా అని ముందుకెళ్ళినాక అక్కడ పికాకులు అవన్నీ పెట్టిరు, ఇక చిన్నగా పిల్లల గురించి. బాగుంది, నాకైతే చాలా నచ్చింది. నేనైతే చాలా ఎంజాయ్ చేసిన. అంటే దేవుడే నన్ను నడిపించేసిండు. ఇక అంతే, వెళ్ళాలని అసలు ఇన్ని టెంపుల్స్ తిరుగుతానని కూడా అనుకోలేదు. చాలా బాగుంది. ఇక్కడేమో గాంధీ తాతలాగా వేషం వేసిండు. ఎందుకు వేస్తారో నాకు కూడా తెలియదు ఇప్పటివరకు, నేను ఎవరిని అడగలే. కాకపోతే వాళ్ళందరూ డబ్బులు వేస్తున్నారు. అయితే నేను కూడా వేయాలనుకున్నా, కానీ మర్చిపోయినా ఫ్రెండ్స్. వేద్దాం అనుకున్నా, ఏందో అక్కడిక్కడ చూసుకుంటే మర్చిపోయినా. ఇక అట్లనే ముందుకెళ్తున్నాం. అక్కడ శివుడు ఉన్నారు. అట్లా చూసి ఇక తిరిగి వస్తున్నాం, పైనకి వస్తున్నాం. కిందికి వెళ్తేప్పుడు బాగానే ఉంది, కానీ పైనకి వస్తేప్పుడు మాత్రం ఎక్కలేకపోయినా. నేనైతే దమ్ము వస్తుంది. మా ఆయన అంటుండు, నీకు చేతనైతలే అంటుండు. మా ఆయన వల్లనే నాకు ఇంకెక్కువ చేతనైతలే అని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. మా ఆయనను ఒకటే తిడుతున్నా పక్కకి, నీ ఎందుకు అట్లా అంటున్నావు ఊకే అని. ఆ తర్వాత తిరిగి వచ్చినాక ఇక అవి తీసుకొని ఇక మా పాప తింటా అన్నది, కానీ తినలేదు, అది కూడా తినలేదు. ఇక తినేసి ముందుకు వెళ్తున్నాం. ఇక అన్ని టెంపుల్స్ లాగా పెట్టిరు, చూస్తున్నాం. ఇక వినాయకుడు అవన్నీ ఉంటాయి. ఇక రౌండ్ వేస్తున్నాము, ఎట్లున్నాయి ఏంది అని. పార్క్ లాగా బాగుంది. సైడ్కి కూర్చోనికి అందరూ కూర్చొని అవి ఇవి తింటూనే ఉన్నారు. ఇక మేమేమో ఫోన్ మజాలో పడ్డాము. ఇక ఫోన్ వీడియో తీసుకుంటూ కలిగినాం. మేమైతే అందరేమో తినుకుంటూ కూర్చుంటేమో మేము వీడియోలు తీస్తున్నాం. అంటారు కదా, ఒకరికి ఒక పిచ్చి అంటారు, మాకు ఒక పిచ్చి వచ్చింది. ఇక అట్ట చుట్టూ అంతా ఇక తీసినాము. ఇక బయటికి వెళ్తున్నాము. అక్కడైతే బాగున్నాయి చెట్లు గిట్టంతా. అక్కడే కూర్చోవాలనిపించింది నాకైతే కొంతసేపు. హోమ్ కూడా బాగుంది, రాళ్ళతో పెట్టిరు. ఇక్కడ అంతా గరుడ దేవుడు. మేము బయటికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక అన్నీ అయిపోయినాయి. ఇక బయటికి వెళ్ళిపోయినాం. నెక్స్ట్ టెంపుల్కి వెళ్తున్నాం.
వేణుగోపాల స్వామి టెంపుల్. ఇక ముందుకు వెళ్తున్నాం. మా పాప ఇక బ్యాగులు చూసి బ్యాగులు కావాలి, అది కావాలి, ఇది కావాలని అంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉండు. ఆ టెంపుల్ అయిపోయినాక నెక్స్ట్ టెంపుల్ ఇక్కడ పాతాళ గంగకు వచ్చినాం. కొండల నుంచి వాటర్ పడుతుంది. ఇక మేము కిందికి వెళ్తున్నాము. ఇక మా పాప కాళ్ళు కడుక్కుంటాను పట్టింది ఒకటి. అదేమో బాగా జారుతున్నాయి బండలు. ఇక ఎవరు వెళ్ళినా కొంచెం జాగ్రత్త దిగాలి, జాగ్రత్త ఎక్కాలి. ఎందుకంటే వాటర్ ఫ్లో కదా, చాలా జారుతున్నాయి. నేనైతే దిగేటప్పుడు మంచిగానే దిగుతున్నా, ఎక్కడప్పుడు మాత్రం ఎక్కలేకపోతున్నా ఏందో. కానీ దేవుడు ఎట్లకైనా ఎక్కిచ్చేసిండు, అన్నీ తిరిగేసిన కూడా. చూడవా ఇట్లా జారుతుంది ఆమె. ఇక మేము కూడా ఫోటో తీద్దామని ఇక ఫోజులు ఇస్తున్నాం. ఆ ఫోజులు సెట్ అవుతలేడ, జారుతుంది కదా. మా ఆయన కూడా ఇక్కడ దిగుతుండు. లాస్ట్ ఇక్కడ టెంపుల్ పాప వినాయక కదా, పాప వినాశకం. అయితే ఇక్కడ ఈ టెంపుల్ వెళ్తే, ఈ టెంపుల్లో వెళ్ళాలి కానీ వెనకకి తిరిగి చూడొద్దంట. ఇక వాళ్ళు అక్కడ వాళ్ళు చెప్తున్నారు. అందుకే శని అంటే మళ్ళీ వెంబడి పెట్టుకొని వచ్చినట్టంట. ఇక్కడ అందరు స్నానాలు కూడా చేస్తారు, మాకు తెలియదు ఇక్కడ స్నానాలు చేస్తారని. ఇంకా లోపల కొండలో కూడా ఏదో ఉంటుంది, కిందికి దిగచ్చు కావచ్చు, మేమైతే దిగలేము, ఎవరు దిగుతలేరు కూడా. కానీ బాగుంది. అంటే దేవుడు అట్లా రప్పించుకున్నాం మమ్మల్ని అవన్నీ చూడడానికి. ఇక్కడ వచ్చేసి సెకండ్ టైము మా పాప గుండు గీసుడు. ఇక ఐస్ క్రీమ్ పిస్తే ఏడవని చెప్పింది. పక్క వాళ్ళందరూ ఏడుస్తున్నారు పిల్లలు. వాళ్ళని చూసి నీకు ఐస్ క్రీమ్ కొనిస్తా అంటే గమ్మున గుండు గీకించుకుంటుంది. ఇక లాస్ట్ మూమెంట్లో బాగా గట్టి గీకినట్టుంది, ఏడ్చింది. ఇక మళ్ళీ ఐస్ క్రీమ్ కొందామా ఆడ పోయినాక అని అంటే అప్పుడు గమ్ము నొక్కొని ఇక తీపించుకుంది. ఇక అయిపోయింది గుండు. ఇక ఏడుస్తుంది అని చెప్తా ఉన్న ఐస్ క్రీమ్ కొనిస్తా అని చెప్పి. ఇక ఇక్కడ మా ఆయన కూడా గుండె తీర్చుకుంటుండు. ఇక ఇద్దరు గుండెలతోనే ముచ్చట్లు చెప్తున్నారు. నాకు ఐస్ క్రీమ్ కొనిస్తావా అని అడుగుతుంది మా ఆయనని. కొనిస్తాను, అడుగు బయటికి పోదామని అంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.